సుగాలి ప్రీతి గారు ఒక్క అంశం ఎత్తుతున్నారన్నారు కదా, మచ్చుమరిలో 5వ తరగతి చదివేటటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలా. ఏంటమ్మా మీరు మాట్లాడాలి మీ ప్రభుత్వం గురించి? మీ ప్రభుత్వం ఎంత నీచమైనటువంటి ప్రభుత్వం అనడానికి ఒక ఉదాహరణ కదా. ఒక నిమిషం అమ్మా ఏనండి, శవం ఎక్కడికి వెళ్ళింది మీరు చెప్పండి అమ్మా. మీరు రైట్ ట్రయల్ గా రావాల్సినవి వచ్చినాయి అన్నారు కదా. 2017లో మీరు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఆమెకి? 2018లో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలా? 2019లో అధికారంలో దిగిపోయేదాకా ఎందుకు ఇవ్వాలా మీరు? ఆమెకు రావాల్సినటువంటి పొలము, లేదంటే ఆమె రావాల్సిన స్థలము, ఆమెకు రావాల్సినటువంటి ఉద్యోగము, మరి 2 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా. 2017 ఆగస్టులో జరిగింది, 2019 జూన్ దాకా మీరు అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు సుగాలి ప్రీతి తల్లి గారికి ఎందుకు చేత కాలేదా మీకు? అప్పుడెందుకు మీరు అడగలా? సార్ చాలా ఉన్నాయి. ఏదంటే నోటి దూల తగ్గిద్ది అంటుంది. పవన్ కళ్యాణ్ ఉన్నంత నోటి దూల ఈ దేశంలో ఎవరికైనా ఉంటుందా? నేనేమన్నా చెప్పులు తీసుకొని అంతా అన్నావా? ఎక్కడ తీసి చంపేస్తా అన్నావా? నొక్కి పెట్టి లేపి చంపేస్తా అన్నావా? ఏమన్నా నోరు తెరిస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా? పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఎవడన్నా కారు లో కూర్చొని వెళ్తాడు, మీ వాడు కారు మీద ఎక్కి తైతక్కలాడి వెళ్తాడు. అసలు మనిషిగా కూడా అడుగు. ఎందుకు ఇంకా మళ్ళీ